హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్ ఏ బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది? చిటికెలో తెలుసుకోండి ఇలా అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవనీయులైన పెన్షనర్లందరికీ నమస్కారం. ప్రస్తుతం పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్న బకాయిల వివరాలను చాలా కూలంకషంగా మరియు ప్రతి అంశాన్ని వివరణాత్మకంగా ఇక్కడ తెలుసుకుందాము. ముఖ్యంగా గతంలో మిగిలిపోయినటువంటి ఆర్థిక ప్రయోజనాలు మరియు డీఏ అరియర్స్‌కు సంబంధించిన పూర్తి గణాంకాలను ఇప్పుడు చూద్దాము. మొదటగా బేసిక్ పెన్షన్ రూ. 40,275 ఉన్నటువంటి పెన్షనర్ల గురించి మాట్లాడుకుంటే, వారికి జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్న కాలానికి సంబంధించి బకాయిలు లెక్కించబడ్డాయి. ఈ కాల పరిమితిలో అంటే 2018 జూలైకి సంబంధించి డీఏ తాలూకా 30 నెలల కాలానికి గాను రూ. 37,980 అరియర్‌లుగా రావాల్సి ఉంది. అదేవిధంగా జనవరి 2019కి సంబంధించిన డీఏ బకాయిలు గమనిస్తే జనవరి 1, 2019 నుండి జూన్ 30, 2020 లేదా 2021 వరకు ఉన్న మిగిలిన 30 నెలలకు కూడా మరొక రూ. 37,980 వస్తాయి. అంటే మొత్తం మీద రూ. 40,275 బేసిక్ పెన్షన్ కలిగిన వారు ఈ 2 విడతల బకాయిలు కలిపి 60 నెలల మొత్తం రూ. 75,960 భారీ మొత్తాన్ని అరియర్స్‌గా అయితే పొందుతారు. ఇది వారికి వారి ఆర్థిక అవసరాలకు ఎంతో వెసులుబాటును కల్పిస్తుంది. ఇక 40,300 బేసిక్ పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్ల విషయానికొస్తే వీరికి జూలై డీఏ బకాయిలు రూ. 38,010 అయితే నిర్ణయించబడ్డాయి. అలాగే జనవరి నెలకు సంబంధించిన డీఏ బకాయిలు రూ. 38,040 అయితే ఉన్నాయి. ఈ రెండిటిని కలిపి చూస్తే 40,300 బేసిక్ పే ఉన్న పెన్షనర్‌కు మొత్తం మీద రూ. 76,050 బకాయిల రూపంలో వారి ఖాతాలో జమవుతాయి. అంటే బేసిక్ పెన్షన్‌లో వచ్చే స్వల్ప మార్పుల వల్ల అరియర్స్ మొత్తంలో కూడా మార్పులు ఉంటాయని ఇక్కడ మనం గమనించాలి. అదే క్రమంలో రూ. 40,450 బేసిక్ పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు పరిశీలిస్తే వారికి మొదటి 30 నెలల కాలానికి గాను రూ. 38,160 వస్తాయి. రెండవ విడత 30 నెలలకు కూడా అదే విధంగా 38,160 లెక్కిస్తారు. వెరసి ఈ 60 నెలల మొత్తం కాలానికి గాను వీరికి రూ. 76,320 అరియర్స్‌గా అయితే పొందుతారు. సో, ఈ విధంగా పెన్షన్ పెరుగుతున్న కొద్దీ రావాల్సిన బకాయిల మొత్తం కూడా క్రమంగా పెరుగుతూ పోతుంది. తదుపరి రూ. 40,650 బేసిక్ పెన్షన్ ఉన్నవారికి అరియర్స్ ఎలా లెక్కిస్తారో చూద్దాము. వీరికి జూలై డీఏ కింద రూ. 38,340 మరియు జనవరి డీఏ కింద మరో రూ. 38,340 కేటాయించబడ్డాయి. వెరసి వీరి మొత్తం అరియర్స్ మొత్తం రూ. 76,680కు చేరుకుంటుంది. ఈ నిధులు పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. అలాగే రూ. 40,850 బేసిక్ పెన్షన్ తీసుకుంటున్న వారికి మొదటి విడతలో రూ. 38,550 వస్తాయి. రెండో విడతలో కూడా అంతే మొత్తంలో రూ. 38,550 రావటం వల్ల మొత్తం మీద రూ. 77,100 అరియర్‌లను పొందే అవకాశం ఉంది. ఇది వారి దీర్ఘకాల పొదుపుకు లేదా ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఇకపోతే రూ. 40,925 బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షనర్ల గణాంకాలను గనుక పరిశీలిస్తే మొదటి దఫాలో రూ. 38,580 వస్తాయి. రెండవ దఫాలో మాత్రం స్వల్ప వ్యత్యాసంతో రూ. 38,610 రావటం గమనించవచ్చు. సో, ఈ 2 మొత్తాలను కలిపితే దాదాపు రూ. 77,710 పైచిలుకు అమౌంట్ అయితే వస్తుంది. ఇక చిల్లర మొత్తాలను కూడా కలుపుకుంటే ఇది సుమారు రూ. 6,000 వరకు అదనపు మార్పులతో కలిపి గణనీయంగా ఉంటుంది. మరికొంతమంది పెన్షనర్లు రూ. 41,125 బేసిక్ పెన్షన్ పొందుతున్నారు. వీరికి మొదటి 30 నెలలకు గాను రూ. 38,700 మరియు తదుపరి 30 నెలలకు గాను రూ. 38,700 చొప్పున అరియర్స్ వస్తాయి. అంటే మొత్తం మీద రూ. 77,400 వీరి ఖాతాకు అయితే చేరతాయి. అలాగే రూ. 41,175 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి ఇచ్చే మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 38,820 రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 38,850 కేటాయించబడ్డాయి.
చివరగా రూ. 41,500 బేసిక్ పెన్షన్ కలిగి ఉన్న పెన్షనర్లకు సంబంధించిన వివరాలు చూద్దాము. వీరికి మొదటి విడతలో రూ. 39,150 మరియు రెండో విడతలో కూడా రూ. 39,150 అరియర్స్ అయితే నిర్ణయించబడ్డాయి. అంటే వీరు అత్యధికంగా మంచి మొత్తంలో బకాయిలనైతే పొందనున్నారు. మిగతా బేసిక్ పే ఉన్నవారికి కూడా వారి స్కేల్ ప్రకారం ఎంతెంత వస్తాయో అయితే స్పష్టత అయితే వస్తుంది. అసలు మీ బేసిక్ పెన్షన్‌ను ఎలా లెక్కించుకోవాలో ఇక్కడ క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాము. మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాల్లో అమలులో ఉన్నటువంటి 11వ పీఆర్సీ నిబంధనల ప్రకారంగా మీ పాత బేసిక్ పెన్షన్ అనగా 10వ పీఆర్సీలో ఉన్న అమౌంట్‌ని తీసుకొని దాన్ని 1.89 అనే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌తో గుణించాలి. ఉదాహరణకు మీ పాత పెన్షన్ విలువను 1.89 పెంచినట్లయితే అంటే గుణించినట్లయితే మల్టిప్లై చేస్తే అన్ని టైమ్స్ మీకు వచ్చే గ్రాస్ అమౌంట్ అనేది ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా లెక్కించడం వల్ల మీ ఆర్థిక ప్రయోజనాలు ఎంతవరకు పెరిగాయి మరియు భవిష్యత్తులో మీకు అందే పెన్షన్ ఎంత ఉంటుందో ఒక స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది. ప్రభుత్వం విడుదల చేసే ఇటువంటి బకాయిలు మరియు పీఆర్సీ ప్రయోజనాలు పెన్షనర్ల హక్కు అని వాటిని సకాలంలో పొందడం ఎంతో ముఖ్యమని గుర్తించాలి. మీకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పెన్షన్ పేమెంట్ స్లిప్‌ల ద్వారా కూడా మీరు సరిచూసుకోవచ్చు. పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలు వారికి ఎంతో ఊరటనైతే ఇస్తాయి అనైతే చెప్పొచ్చు.